ఓకే. ఇప్పుడు ఆ అమౌంట్ ఇస్తుండే కదా! ఆ అమౌంట్ మీ పర్సనల్‌దా? ప్రమోషన్‌దా? లేదు నా పర్సనల్‌ది అది. ప్రమోషన్‌ది కదా! కాదు. ప్రమోషన్ చేయలే కదా! నేను 4 మంత్స్ నుంచి ఆపేసిండే ప్రమోషన్స్. ఏం లేదు. నా పర్సనల్ అమౌంటే నేను ఇచ్చిన వాళ్ళకి. హెల్పింగ్ చేసింది కూడా నా పర్సనల్ అమౌంటే. పర్సనల్ అమౌంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నాకు యూట్యూబ్ నుంచి వచ్చేది. హ్మ్. యూట్యూబ్ నుంచి వచ్చేస్తుంది. ఓకే. అప్పుడు మీకు సర్కిల్ అయ్యి తర్వాతకి మళ్ళీ ఇలా ఇవ్వడం కూడా అవుతుందేనా? రొటేషన్ కూడా? ఏది? అమౌంట్ పర్సనల్ అమౌంట్ ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి వస్తున్న అమౌంట్ మీకు రొటేషన్ అయ్యి ఇలా వీడియోస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుండేనా? హెల్ప్ అవుతుంది. కొంచెం ఏంటంటే యూట్యూబ్ నుంచి వస్తే ఒక దగ్గర ఒక 1,50,000 అట్లా. సో అందులో ఒక 30,000 అట్లా హెల్ప్ చేస్తాను. ఓకే. మీ మీద ఫేక్ ఐడీస్ చాలా ఉన్నాయి కదా? అవును. ఏమన్నా ఫేస్ చేస్తున్నారా? అంటే మీ ఐడి పెట్టుకొని ఇంకా ఏమన్నా చేయడం కానీ? ఫేస్ చేస్తున్నా అంటే నేను చేసిన వీడియోస్ వాళ్ళ దాంట్లో పోస్ట్ చేస్తారు. నా దాంట్లో నేను ప్రమోషన్స్ వీడియోస్ అన్ని డిలీట్ చేసిన. సో అదొకటే వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎన్నో ఐడీస్ ఉన్నాయి కదా అసలు. ఒకసారి సెర్చ్ చేస్తే ఎన్నో ఐడీస్ వస్తుంటాయి. ఒకసారి ఏదైనా వీడియో వచ్చినప్పుడు ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అది ఫేక్ ఐడి ఉంటుంది. ప్రతిసారి అదే ఆ వీడియోసే రావడం కానీ మీరు దానివల్ల మళ్ళీ నేను చేస్తున్నా అనుకుంటారు. కానీ నేను ఏం చేస్తలే, వాళ్ళు రీపోస్ట్ చేసుకుంటారు అంతే, సేవ్ చేసుకొని. నా దాంట్లో నా ప్రొఫైల్ ఉంటే అది నా మిస్టేక్. అది నా ప్రొఫైల్ కాదు, ఫ్యాన్ పేజెస్. అది నా మిస్టేక్ కాదు, వాళ్ళు పెట్టుకోరు. దానికి నాకు సంబంధం లేదు కదా. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ ఇదంతా పక్కన పెట్టేస్తే మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ని కానీ ఇంకేమైనా ఉన్నాయా? గోల్స్ అంటే లైఫ్లో చాలా ఫోకస్ ఉంది నాకు. చాలా సక్సెస్ అవ్వాలి, చాలా అంటే చాలా రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మాయి వద్దు, ఎవరు వద్దు, లైఫ్లో మనం నిలబడితే అన్నీ మన దగ్గరకు వస్తాయి అనిపిస్తుందా? అమ్మాయిలు ఇవన్నీ వేస్ట్. లైఫ్లో నేనేం చేయలేనా? ఒక మొగనే కదా. అమ్మాయి ఉంటేనే సక్సెస్ అవుతామా? ఒక బాయ్ ఉంటే సక్సెస్ కావాలమ్మా? చూపించిన నేను ఒక బాయ్ నేనంటూ సక్సెస్ అయినా ఫ్రేమ్లో ఒక అమ్మాయిని తెచ్చుకొని ఆ పేరు వద్దు నాకు. సోలోగా పర్ఫార్మెన్స్ ఒక మంచిగా పేరు సంపాదించాలి అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక చిన్న వీడియో అది మనీ ఎగరేసిన. ఆ వీడియో వల్ల మంచి సెలబ్రిటీసే గుర్తుపట్టారు. అసలుకి ఒక హీరో కూడా అంతగానో న్యూస్ ఛానల్స్ అన్నీ వరల్డ్ వైడ్గా న్యూస్ ఛానల్స్ క్లిక్ కావు. అట్లాంటి నేను ఒక కామన్ మ్యాన్ని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని నేను ఏ మూవీస్లో యాక్ట్ చేయలే, నేను దేంట్లో యాక్ట్ చేయలే. అన్ని వరల్డ్ వైడ్గా నా పేరు వచ్చిందంటే నేను అన్నయ్యగా హైలైట్ అయినట్టే కదా. అవును. ఇట్స్ మీ పవర్. అసలు ఒరిజినల్ పేరేంటి? ఒకరేమో వంశీ అంటారు, ఒకరేమో హరి. వచ్చేసి వంశీ. వంశీయేనా? కానీ అందరికి అలవాటు అయింది అంటే పవర్ హర్ష కాదు, నాకు యూజర్ నేమ్ అర్థం కావట్లే. ఇట్స్ మీ పవర్ అనే ఐడి మీరు ప్రీవియస్ నుంచి పెట్టుకున్నది. అది ఎలా క్రియేట్ చేసుకున్నారు? అంటే ఎవరైనా కూడా అఫీషియల్లో ఇంకేదో పెట్టుకుంటారు కదా. సో ఇట్స్ మీ పవర్ అనేది యూనిక్ వర్డ్. అసలు ఆ వర్డ్ని నువ్వు నిలబెట్టుకోవడం కూడా గ్రేటే. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ నిలబెట్టుకున్నావు కదా మొత్తానికైతే. సో ఆ నేమ్ని నువ్వు యూజర్ని ఎలా క్రియేట్ చేసుకున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఫేస్బుక్ నేమ్ ఉండే. సో అప్పుడు నార్మల్గా పెట్టుకుండే ఇట్స్ మీ అని చెప్పేసి. దాని తర్వాత ఒక పవర్ అని చెప్పేసి యాడ్ చేసి ఉండే. సో అది 8 years నుంచి ఆ పేరు ఉండే అట్లనే. సో దాన్నే హైలైట్ అయిపోయింది అది. ఓకే. ఆ బ్రాండ్ ఇక్కడ ఒక రియల్ నేమ్ పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎందుకు ఆ పేరే బాగా అనిపించింది. నాకు ఎప్పటి నుంచో ఉండే, ఇక ఆ పేరు కొంచెం హైలైట్ అయింది. ఓకే.